దక్షిణ ఆసియా కంట్రీలో తిరుగుతున్న యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్ని మర్చిపోయాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఎలక్షన్ల కంటే ముందు తన మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన అంశాలు ఏంటంటే బెల్ట్ షాపుల్ని పూర్తిగా తీసేస్తానన్నాడు, అది మర్చిపోయిండు. తెలంగాణ మహిళలకు 2500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తానన్నాడు, అది మర్చిపోయిండు. కొత్త రేషన్ కార్డులు ఇస్తానన్నాడు, అది మర్చిపోయిండు. వికలాంగులకు పెన్షన్ 6000, వృద్ధులు వితంతువులకు 4000 రూపాయలు ఇస్తానన్నాడు, అది మర్చిపోయిండు. ఇప్పుడు మన యనమల రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన పెట్టుకొని కాసుల వేటలో ప్రయత్నిస్తున్నాడు. కాసుల వర్షం కురిస్తే అక్కడ సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి ఇచ్చి ప్రశంసలు పొందడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి. ఈ విషయం మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఒక్కసారి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరైనా యనమల రేవంత్ రెడ్డి గారికి కలిస్తే చెప్పండి, ఇట్లా ఉష్కమూల శంకర్ అడిగిండు, ఈ హామీల సంగతి కూడా ఆలోచించమని అంటుండు. కొత్తగా 4 ఐటీడీఏలు పెడతాను